వాడు పలకరించట్లేదు, ఈడు చూడట్లేదు, వాడు అసలు నాతో మాట్లాడట్లేదు. ఈ బాధ మీ అందరికి ఉంది కదా, అట్లా చాలామందికి ఉంటుంది కదా. నీకైతే ఉంది కదా. ఓరి పనికిమాలనాడా, తిట్టు కాదు, ఏమనుకో మాకు తిట్టు కాదు అది. పనికిమాలనాడంటే ఇది పాతకాలంలో ఏ పని లేకుండా ఊరుకుని ఉన్నాడని అర్థం. నీకు ఇష్టమైన పనులు చేసుకుంటూ అందులో పనిలో మునిగిపోయినావు అనుకో, నువ్వు వేరే సంగతి ఏం అవసరం లేదు. నీకు ఆ బాధే ఉండదు. నీకు ఆ పని లేక వాడు పలకరించడు, ఈ పలకరించడు అని చెప్పి నీకు టైం ఎక్కువ ఉండి ఆ బాధలు పడుతున్నావు. చక్కగా నీకు ఉపయోగపడే డబ్బులు వచ్చి పని చేసుకుంటూ, లేకపోతే నీకు ఇష్టమైన చేసుకుంటూ ఆ పనులు మునిగిపోయినావు అనుకో, ఇంక దానికంతా అంత స్వర్గం ఇంకా లేనే లేదు. నువ్వు ఒక్కడైనా సరే ఏకాంతంగా నీ అడుగులో పడేసిన నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటావు. కనుకన నువ్వు నీ పని నువ్వు చూసుకో, అదేందో నీకు ఇష్టమైన ఏదో చేసుకో. నీ సంపాదన వచ్చేది నీ ఫ్యామిలీకి ఉపయోగపడేది అదేదో జాగ్రత్తగా చూస్ చేసుకుని అది పని చేసుకో. అప్పుడు ఎవరితో పని లేదు, ఈ ప్రపంచంతోనే పని లేదు. అది లేకనే ఏ పని లేకనే ఏం చేయాలో తెలియక వాడు పలకరించట్లేదు, వీడు పలకరించడం బాధపడుతూ ఉంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకో. ఇంకోటి, ఇది పెద్దలకు కూడా ఉంటుంది. పెద్ద పెద్దలకు వయసు అయిపోయి ఇంటికాడ కూర్చుని ఉంటారు కదా, వాళ్ళు వేరే రకంగా అనే కాదు. వాళ్ళు కూడా మా పిల్లలు ఫోన్ చేయట్లేదు, వాళ్ళు ఫోన్ చేయట్లేదు అని చెప్పి ఏదో అనుకుంటుంటారు. వాళ్ళు కూడా ఒక వ్యాపకం కావాలా. ఏదో పేపరు, చాలామంది పేపరు చదవడం రాక ఏదో బాధపడతారు. కానీ ఏదో ఒకటి అలవాటు చేసుకోవాలి, ఏదో ఒక వాకింగు, ఇట్లా సంథింగ్ అర్థం చేసుకోండి. ఓకే, బాయ్.